పేరు రాజేశ్వరి. ఇప్పుడు పుష్యమి నక్షత్రం గురించి చెప్పుకుంటున్నాము. జనరల్గా అందరూ ఆస్ట్రాలజీ కాబట్టి పుష్యమి నక్షత్రం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అయితే నాకు తెలిసిన పాయింట్స్ నా వరకు నేను చెప్తామనేసి అనుకుంటున్నాను. అయితే ఇది మనకు తెలిసి 27 నక్షత్రాలు ఉన్నాయి. 27 నక్షత్రాల్లోని 8వ నక్షత్రం ఇది. 4 పాదాలు కూడా కర్కాటక రాశిలోనే ఉంటుంది. అయితే ఈ నక్షత్రం తెల్లటి రంగులో ఉంటుంది. నక్షత్రాధిపతి శని. ఈ నక్షత్రాధిపతి శని, నక్షత్రానికి అధిదేవత గురువు. ఈ పుష్యమి నక్షత్రానికి అంటే 27 నక్షత్రాలకి 27 ఈ పుష్యమి నక్షత్రానికి రావి చెట్టు. ఇది చిత్ర తార. అలాగే రాశ్యాధిపతి కర్కాటక రాశ్యానికి అధిపతి చంద్రుడు. పురుష నక్షత్రం. ఇది మూడు నక్షత్రాలు అన్నట్టు కూడి ఉంటుంది. పట్లపు ఆకారంలోనే ఉంటుంది. దేవగణ నక్షత్రము. దీని యోనేమో మగగొర్రె. ఇది జలతత్వ నక్షత్రం. తర్వాత నామ నక్షత్రం ప్రకారం అంటే నక్షత్రం తెలియని వాళ్ళు నామ నక్షత్రాన్ని పట్టింది. ఎవరికైతేనో హూ, హే, హోడ అంటే 4 పాదాలకి 4 అక్షరాలు సరిపోతుంది. పిత్త ప్రకృతి కలిగింది. అలాగే మెడికల్ దాని ప్రకారం చూస్తే ముఖానికి సంబంధించింది ఈ నక్షత్రము. అయితే ఈ నక్షత్రము శని మహాదశ అంటే శని నక్షత్రం కాబట్టి శని మహాదశ కాలము 19 సంవత్సరాలు. దీనికి జనన దోషం ఉంది కానీ బాలారిష్టాలు లేవు. ఈ నక్షత్రము ఉత్తర దిక్కుని సూచిస్తుంది. అధిప పక్షేమో నీటి కాకి. శని నక్షత్రం కాబట్టి వాయు తత్వ లక్షణము ఉంటుంది. అయితే ఇందులోని వరరుచి అనే ఆయన ఏమని చెప్పాడంటే సరక పుష్యమి త్రిని అన్నాడు. అంటే 3 నక్షత్రాలతో కూడుకున్నదని. ఈ నక్షత్రము అన్ని రకాల శుభకార్యాలకి పనికొస్తుంది. వాహనం కొనుక్కోవడానికి, లేదా శంకుస్థాపనకి, బారసాలు చేయడానికి, ప్రయాణాలు చేయడానికి, అన్ని విధాల అంటే అన్ని శుభకార్యాలకి పనికొస్తుంది. కానీ ఒక్క వివాహానికి మాత్రము ఈ నక్షత్రం పనికిరాదు. అయితే మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయనకేమో పుష్యమి నక్షత్రంలోనే వివాహం అయింది. ఆయన వివాహ జీవితం కూడా 45 సంవత్సరాలు అయింది. ఇంకా ఆనందంగా ఇద్దరు కలిసి ఆనందంగా ఉంటున్నారు. కానీ ఒక చోట అంటే పుష్యమి నక్షత్రంలోని వివాహం చేసుకోవటం వలన వాళ్ళ వివాహ జీవితం అయితే ఆనందంగా ఉందని మనం చెప్పవచ్చు. కానీ అంటే ఏదో ఒక చోట దెబ్బ తగులుతుంది. పిల్లలకి దెబ్బ తగ్గింది. దాని వలన ఏంటంటే పిల్లలు మెంటలీ నాట్ మెచ్యూర్. నెక్స్ట్ ఈ పుష్యమి నక్షత్రానికి పుష్య, విద్య, పూజిత, గురు, వాగీస, అమరేష, జీవ, దేవత, పురోహిత, సిద్ధ్య అన్న పేర్లు ఉన్నాయి. అయితే ఈ పుష్య నక్షత్రం గురించి అంటే పుష్య అంటారు, పుష్యమి అంటారు. ఇది రామాయణం, శివపురాణం మొదలైన గ్రంథాల్లోని కూడా ఈ నక్షత్రాన్ని వర్ణించడం జరిగింది. ఈ నక్షత్రం గురించి కూడా ఉంది. ఈ పుష్య నక్షత్రానికి వేద నక్షత్రం భరణి. అయితే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పుష్య నక్షత్రం గురించి జాతకాభరణంలోని మనకు శ్లోకం ఉంది. ఆ శ్లోకాన్ని బట్టి మనం పుష్య నక్షత్రం ఏంటి అనేది తెలుసుకోగలం. నాకు శ్లోకం అంత బాగా చదవటం రాదు, అయినా సరే చదివి వినిపిస్తాను. ప్రసన్నగాత్రః పితృమాతృభక్తః స్వధర్మరక్తో వినయాభియుక్తః భవే మనుష్యః ఖలు పుష్యజన్మ సన్మాస నానాధన వాహనాఢ్యః. అనగా మంచి శరీరం కలవాడు, వంశాచార పరాయణుడు, వినయశీలుడు, సన్మానములు పొందువారు, మరియు పలు విధములుగా ధనమును సంపాదించువారు, వాహనములను కలిగి ఉంటారు. అయితే నవాంశలోని శని నక్షత్రం కాబట్టి మొదట నవాంశ సింహంలోని, రెండో నవాంశ కన్యలోని, మూడో నవాంశ తులలోని, 4వ నవాంశ వృశ్చికంలోని ఉంటుంది. అయితే ప్రథమ పాదము రవిలో ఉంటుంది కాబట్టి దీన్ని భూపాంశ అంటారు. వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఏ పనినైనా అతి సులభంగా చేస్తారు. ద్వితీయ పాదం బుధుడిది కాబట్టి ఇది కన్యా రాశిలో ఉంటుంది. దీనిని సౌమ్యాంశ అంటారు. పుష్కరాంశ కూడా ఇందులోనికే వస్తుంది. వీరికి ధనకాంక్ష ఉంటుంది. స్నేహితులు అంటే వీరు ఎక్కువగా స్నేహితుల్ని నమ్ముతారు కాబట్టి ఆ స్నేహితుల వల్లనే కష్టాలని కొని తెచ్చుకుంటారు. ఇది పుష్కరాంశ కూడా. 3వ పాదం శుక్రుడిది అంటే తులారాశిలోకి వస్తుంది. దీనిని సూరాంశ అంటారు. వీరే అంటే మూడో పాదంలో ఉన్న వాళ్ళు చాలా శాంతంగా ఉంటారు, భోగాలను అనుభవిస్తారు.
ఎప్పుడు మానసిక ప్రశాంతత ఉంటారు. అంటే హ్యాపీగా ఎప్పుడు ఉండరు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. 4వ పాదం కుజుడిది వృశ్చిక రాశిలో ఉంటుంది. దీనిని నీచాంశ అంటారు. వీరు ఇతరుల డబ్బు అపహరించే వాళ్ళగా అంటే ఈ నక్షత్రానికి కొంచెం దొంగతనంగా కూడా ఉంటుంది. అంతేకాకుండా కలహ ప్రియులుగా కూడా ఉంటారు. అయితే ఈ నక్షత్రం అంటే రాశ్యాధిపతి చంద్రుడు, ఈ నక్షత్రానికి అధిపతి గురువు అవటం వల్ల ఏంటంటే వీళ్ళకి బ్యాలెన్స్డ్ మెంటాలిటీ ఉంటుంది. దేనినైనా సరే అంటే అంటే నిగ్రహ శక్తి అనేది ఉంటాయి. ఎందువల్లనంటే చంద్రుడేమో ఎమోషన్స్ ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. శని వల్లనేమో స్టెబిలిటీ వస్తుంది. ఈ అంటే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఈ యోగులు ఉంటారు. జీవ సమాధి చెందిన యోగులు, బాబాలు, గురువులు వీళ్ళని పూజించడం వల్ల ఏంటంటే వీళ్ళకి జీవితంలోని కొత్త మలుపులని వస్తూ ఉంటాయి. తర్వాత ఈ పుష్యమి నక్షత్రం శుక్ర గ్రహం ఉండటం వల్ల ఎందుకంటే బాధకుడు శుక్రుడు అవుతాడు. కర్కటక రాశికి బాధకుడు శుక్రుడు అవుతాడు. ఈ శుక్రగ్రహం ఉండటం వలన అంటే కొన్ని రకాల ఎమోషన్స్ వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరన్నమాట. అంతేకాకుండా తల్లికి కూడాను కొన్ని అంటే దీర్ఘరోగాలు లాంటివి ఉంటుంది. ఇంకా నక్షత్రం ప్రకారము ఈ కర్కాటక రాశి 4వ అంటే చతుర్థం అవుతుంది. చతుర్థం అంటే మనకి తెలుసు కంఫర్ట్స్ అన్ని అందులోనే మనకి లభిస్తాయి. అందుకే పుష్యమి నక్షత్రానికి ఆవు పొదుగుని మనం ఏమన్నా తీసుకుంటారన్నమాట. అంటే మనకి కావాల్సిన కంఫర్ట్స్ మీద వాహనాలు అవండి, ఇల్లులు అవండి ఏదైనా సరే ఎప్పుడైనా చతుర్థం పాడైందంటే వాళ్ళ కంఫర్ట్స్ అన్ని లాస్ అవుతూ ఉంటారు. ఆ విధంగా కూడా చతుర్థానికి మంచి ఇంపార్టెన్స్ అనిపించారు. అదే విధంగా పుష్యమి నక్షత్రానికి కూడా 27 నక్షత్రాల్లో లేని ఇంపార్టెన్స్ ఇచ్చారు. అయితే ఈ పుష్యమి నక్షత్రానికి ఈ కామధేను ఏ విధంగా అంటే ఆవు పొదుగు అనేది ఏ విధంగా సింబల్ అయిందని చెప్పడానికి మనకి విశ్వామిత్రుడు వశిష్ఠుడు కథ ఒకటి ఉంది. ఆ విశ్వామిత్రుడు ఒక రాజు అన్నమాట. అతడు రాజర్షి చెప్పాలి అంటే సైన్యంతో అంటే బ్రదర్స్ తో వాళ్ళని వెళ్తూ ఉంటే వశిష్ఠముని ఆశ్రమంలోనేమో ఈ కామధేనువు చూస్తాడు. చూసిన వెంటనే ఆ కామధేను అంటే ఆవును చూసిన వెంటనే అతనికేమో కోరినవన్నీ ఇస్తుంది కదా, నాకు ఈ ఆవు కావాలి అనుకుంటారు. వెంటనే ఏమవుతుంది, ఆ కామధేనువులో నుంచి సైన్యం వచ్చి విశ్వామిత్రుడు యొక్క అన్నదమ్ముల్ని వాళ్ళని చంపేస్తుంది. అంటే సైన్యాన్ని చంపేస్తుంది. అప్పుడు నేను అంటే నాకు ఇంత సైన్యం ఉంది, నేను ఇంత రాజునై ఉంది కూడా నేనేమీ చేయలేకపోయాను. నేను సాధించాలంటే నేను ఒక ఋషిని అవ్వాలి అనేసి తపస్సు చేస్తాను. తపస్సు చేసిన తర్వాత ఏ వశిష్ఠుడి చేత ఏదైనా అంటే సైన్యాన్ని చంపింపబడ్డారో అదే వశిష్ఠుడి చేత రాజర్షి అనే బిరుదుని పొందుతారు. అప్పుడు మీకు త్రిశంకు స్వర్గం కథ తెలిసే ఉంటుంది. అది విశ్వామిత్రుడి సృష్టి. అలాగే మనకి కొన్ని పువ్వులు, కొన్ని వంకాయ, యాపిల్ మనం తినేది అదే విశ్వామిత్ర సృష్టి అనేసి అంటారు. కొన్ని పదార్థాలని రామాఫలమా సీతాఫలం వేరేగా ఉంటుంది, రామాఫలం ఉంటుంది. అయితే రెమెడీస్ అని ఈ నక్షత్రం వలన అంటే ఇందులో గ్రహాల వలన ఎవరైనా సరే కొంచెం బాధలు అనుభవించినాను ఉపశమనం కోసం మనం ఏం చేయాలంటే ఆవుకి గ్రాసం పెట్టాలి. ఎందుకంటే ఆవు పొదుగు కదా, ఆవుకి గ్రాసం పెట్టడం ఒకటి చేయాలి. తర్వాత బ్రాహ్మణులను గౌరవించాలి, గురువులను గౌరవించాలి. తర్వాత దత్తాదేవిని పూజిస్తే ఈ అంటే ఈ నక్షత్రంలో ఉన్న గ్రహాల వల్ల మనకి ఏమైనా దశ అంతర్దశల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ అనేవి వస్తే సాల్వ్ అవుతాయి. తర్వాత ఈ నక్షత్రానికి అధిపతి శని కాబట్టి దశావతారాల్లోని శని కూర్మావతారాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అందుకు అరసవల్లి అంటే శ్రీకాకుళం జిల్లాలోనే అరసవల్లి పక్కన శ్రీకూర్మం ఉంది. శ్రీకూర్మానికి వెళ్ళడం వలన మనకు కొంతవరకు ఉపశమనం జరుగుతుంది. అంతేకాకుండా ఆ శ్రీకూర్మానికి మనకి ఏళ్ళ శని దశ, అష్టమ శని, చతుర్థ శని ఆ దశల్లో కూడా మనం శ్రీకూర్మానికి వెళ్ళడం వల్ల మనకి మంచి జరుగుతుంది. అయితే ఈ నక్షత్రం వారు ఎందుకు లేడని సందేహం కలదు అన్నట్టు ఈ నక్షత్రం వారు ప్రతి చోట ఉంటారు. ఎందుకంటే ప్రతి ప్రొఫెషన్ లోనే మనకి ఈ నక్షత్రం వారు కనిపిస్తూనే ఉంటారు. ఈ నక్షత్రం వారు అంటే దేనికంటే
ఎక్కువగాను హోమంకి యజ్ఞాలకు మీరు అన్నిటికీ ఉపయోగపడతారు. తర్వాత ఈ నక్షత్రంలోని మనం తిప్పుకోవాలి కదా, అంటే శ్రాద్ధం చేయడం వలన ఏంటంటే శని భగవానుడు కర్మకారకుడు కాబట్టి శ్రాద్ధము పెట్టడం వలన మన పితృదేవతల ఆశీర్వాదం కూడా మనకి లభిస్తుంది. తద్వారా అంటే పితృదేవతకు మనం చేసిన వాళ్ళ ఆశీర్వాదం ముందు మనకి లభించాలి. తద్వారా మనం అనుకున్న పనులు కూడాను ఆ, అంటే నెరవేరుతాయి అన్నమాట. తర్వాత అయితే ఇప్పుడు ఈ నక్షత్రం ద్వారా మనం ఇన్ని తెలుసుకున్నాం కదా, దీనికి వీక్నెసెస్ కూడా ఉంటాయి. అంటే ప్రతి నక్షత్రానికి స్ట్రాంగ్ ఎట్లా ఉంటారో వీక్నెస్ కూడా అట్లనే ఉంటుంది కదా. వీళ్ళు విపరీతమైన మొండితనం ఉంటారు, అబద్ధతా భావం వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అహంకారం ఉంటుంది, స్వార్థం ఉంటుంది, అనుమానాలు ఎక్కువగా ఉంటాయి, అతిగా మాట్లాడటం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది అన్నమాట. తర్వాత మూర్ఖం పట్టుదల, ఆత్మగౌరవం లేకపోవడం, ఈ స్నేహితులని అంటే సెలెక్ట్ చేసుకోవడం, ఎవరిని పట్ల వాళ్ళు వీళ్ళు నా ఫ్రెండ్ నా వీళ్ళు నా ఫ్రెండ్ అనుకోనే కన్నాను స్నేహితుల్ని మంచిగా మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెలెక్ట్ చేసుకునేటప్పుడు స్నేహితుల వలన మోసపోకుండా మనం ఉంటాము. వీళ్ళు ఎక్కువగానే ఆపోజిట్ జెండర్ కి లోబడిపోతారు. పురుషులైతే స్త్రీలకి, స్త్రీలైతే పురుషులకి. అక్కడ గ్రహానుకూలాన్ని బట్టి కూడాను కొన్ని వ్యసనాలు కూడాను వీళ్ళకి ఉంటూ ఉంటాయి. తర్వాత కుటుంబంలోని వీళ్ళకి ఏంటంటే కుటుంబంతో అనుబంధం ఎక్కువగా ఉంటుంది. మాకు అంటే మా డిస్టెంట్ ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు పుష్కరాన్స్ లో పుట్టాడు. తను తర్వాత ఏంటంటే 84, 85 లో పుట్టాడు. ఆ అబ్బాయికి ఏంటంటే రిలేషన్ అంటే కుటుంబంతో ఉన్న రిలేషన్ ఎక్కువ. ఆ రిలేషన్ వదులుకోలేక ఈ రోజు వరకు తనకేమో పెళ్లి కూడా కాలేదు. ఏమంటే మా వాళ్ళందరినీ చూడాలి, వాళ్ళు చూస్తేనే నేను పెళ్లి చేసుకుంటాను అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. దాంతో ఏ అమ్మాయి ఆ పెళ్లికి ఒప్పుకోవట్లేదు. అందుకే ఏంటంటే వీళ్ళకి కొంత కుటుంబ సంబంధాలు కొంతవరకు సరిపెట్టుకుంటే కొన్ని అభివృద్ధిలోనే వీళ్ళకి ఏ, అంటే అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. అయితే వీరికి ఎక్కువగాను శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వీరు డబ్బు విషయంలో అంటే చేపట్టులు తీసుకుని లేదా ఎదుటి వాళ్ళ డబ్బు విషయంలోనే చాలా అశ్రద్ధగా ఉంటారు. ఎదుటి వాళ్ళ డబ్బు మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో అలాగా ఆ, జాగ్రత్తగా అయితే ఉండరు. ఇవన్నీ వీక్ పాయింట్స్. ఇంకా మన గాంధీ గారి టైం అయిందని చెప్పారు. అందువల్ల అయితే ఇంతకు ముందు నేను ఆ, అనురాధ నక్షత్రం గురించి 2 years బ్యాక్ చెప్పాను. అప్పుడేమో నా పేరేమో అనురాధగా అయిపోయింది. నా పేరైతే రాజేశ్వరి అని ఇక్కడ చాలా మందికి తెలియదు. ఇప్పుడేమో నా అనురాధ పేరు తీసేసి పుష్యమి పేరుతో నేను పిలువబడతానేమో మేబీ. అందుకని సరే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు.